హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రివ్యూ రివ్యూ గురు. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీకి సంబంధించి కొత్తగా గవర్నమెంట్ అయితే చేంజ్ అయింది కదా. మనకి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడల్లా మనకి పెన్షన్కి సంబంధించి కొత్త కొత్త రూల్స్ అయితే వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి ఈ గవర్నమెంట్ ఏ రూల్స్ తీసుకొచ్చే అవకాశం ఉందనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మనకి పాత పెన్షన్ స్కీమ్ నేమ్ మార్చేసి ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్గా మార్చేశారు. అదేవిధంగా పాత రూల్స్ తీసుకుంటే వాటిలోంచి ఏం తీసేసే అవకాశం ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు కంపల్సరీగా మీ రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ అయితే సేమ్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోగలరు. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఫ్యూచర్లో మీరు ఈ రెండిట్లో డీటెయిల్స్ సేమ్గా ఉండేట్టు చూసుకోండి. అంటే నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, స్పెల్లింగ్ మిస్టేక్లు కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, ఇలాంటివన్నీ అడ్రస్ కానీ ఇటువంటివి మొత్తం మీరు కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి. ఒక్కసారి పాత విధానంలోకి వెళ్తే మనం ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్గా ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ అనేది పల్లెటూరులో అయితే 10,000 లోపు ఉండాలి, సిటీల్లో అయితే 12,000 లోపు ఉండాలి. ఈ లిమిట్ని ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ టోటల్ ఫ్యామిలీ ల్యాండ్ విషయానికి వస్తే లెస్ దాన్ 3 ఎకరాలు ఉండాలి. తడి భూములు అయితే, అంటే వ్యవసాయ సంబంధించిన భూములు అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. డ్రై భూములు అంటే వర్షాధారం లేని భూములు అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. ఇలా ఉంటేనే మనకి పెన్షన్ అనేది వర్తిస్తుంది. ఇది సేమ్గా ఉంచే అవకాశం మళ్ళీ ఉంది. అదేవిధంగా మీ ఫ్యామిలీలో ఏ ఒక్కరికి కూడా 4 వీలర్ ఉండకూడదు. ఈ రూల్ కూడా అంతే ఉంచే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీ ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా, అంటే మీకు రేషన్ కార్డు ఉండేది కదా, రేషన్ కార్డులో ఏ ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. అలా ఈ రూల్ మళ్ళీ సేమ్గా ఉండే అవకాశం అదే ఉంది. ఇక్కడ మనం ముఖ్యంగా ఇంపార్టెంట్ తీసుకుంటే మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్లు 300 యూనిట్ల లోపనే ఉండాలి. ఈ రూల్ను ఎత్తేసే అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఫ్యామిలీకి మనకి మున్సిపాలిటీలో కనుక 750 స్క్వేర్ ఫీట్స్ కనుక భూమి ఉంటే దానికి ప్రీవియస్ గవర్నమెంట్ మనకైతే పెన్షన్ ప్రొవైడ్ చేయలేదు. కానీ దీని లిమిట్ ఇంక్రీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకి మన ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయకూడదు. ఇదైతే ఇంపార్టెంట్ రూల్. ఈ రూల్ను మాత్రం ఈ గవర్నమెంట్ కంటిన్యూ చేసే అవకాశం ఎక్కువ ఉంది.